నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బాసర ట్రిబుల్ ఐటీ సమస్యలు పరిష్కరిస్తామన్న కేటీఆర్, తానే స్వయంగా పర్యవేక్షిస్తానని వర్సిటీ పర్యటనలో భరోసా. వర్సిటీ పరిరక్షణ బాధ్యత విద్యార్థులపైన ఉందన్న కేటీఆర్, త్వరలో ఆదిలాబాద్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ. విభజన సమస్యలపై రేపు కేంద్ర హోంశాఖ సమావేశం. రాష్ట్ర అంశాలను లేవనెత్తనున్న సీఎస్ నేతృత్వంలోని బృందం. రాజస్థాన్లో సంక్షోభ నివారణకు కాంగ్రెస్ ప్రయత్నాలు. కమలనాథ్ను మధ్యవర్తిత్వానికి పంపే యోచనలో అధిష్టానం. రష్యాలోని పాఠశాలలో రక్తపాతం సృష్టించిన ఆగంతకుడు. తుపాకీతో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి. ఆలయాల్లో వైభవంగా దేవీ నవరాత్రులు. రాష్ట్రంలో రెండో రోజు ఘనంగా బతుకమ్మ వేడుకలు. బాసర ట్రిబుల్ ఐటీలోని సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇకపై తానే స్వయంగా అన్నింటినీ పర్యవేక్షిస్తానని, నవంబర్లో మళ్లీ వర్సిటీకి వస్తానని తెలిపారు. విద్యార్థులు సైతం విద్యాసంస్థను గాడిలో పెట్టేందుకు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా సమస్యల పరిష్కారానికి గాంధేయ మార్గంలో ఉద్యమించారని విద్యార్థులను కేటీఆర్ అభినందించారు. బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళనకు స్పందించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ దిశగా మరిన్ని చర్యలు చేపట్టింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి వర్సిటీని సందర్శించిన కేటీఆర్ విద్యార్థులతో మాట్లాడారు. వారితో కలిసి భోజనం చేసిన ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం రాజకీయ ప్రమేయం లేకుండా గాంధేయ మార్గంలో ఉద్యమించారని విద్యార్థులను అభినందించారు. వాళ్ళను వీళ్లను పనిలేని ప్రతిపక్ష నాయకులు ఎవరిని పిలవకుండా మీరు మాత్రమే మీ ఇష్యూస్ మీద మీ వరకు మాత్రమే పరిమితమై చేసింది బాగుండేది. ఒకటి అది బాగా నచ్చింది. రెండోది నాకు బాగా నచ్చింది ఏంటంటే మీరు ఎంచుకున్న పద్ధతి. గాంధీ గారు ఆనాడు బ్రిటిష్ వారి మీద పోరాడినప్పుడు ఎట్లయితే సత్యాగ్రహం అనే పద్ధతి ఎంచుకున్నాడో, మీరు కూడా ఒక పద్ధతిగా శాంతియుతంగా వానబడుతుంటే కూడా బయట కూర్చొని కొట్లాడిన పద్ధతి ఏదైతుందో చాలామందికి నచ్చింది. అందులో నేను కూడా ఒకటి. సరే, నేను గవర్నమెంట్లో ఉన్న ఈ మాట చెప్పొద్దు కావచ్చు, కానీ అయినా చెప్తున్నా. బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని, ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని విద్యార్థులకు కేటీఆర్ సూచించారు. విద్యార్థులు చెప్పిన ప్రతి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని తెలిపారు. మీకు ల్యాప్టాప్స్ గతంలో ఇచ్చేది మధ్యలో ఆపినరట. మళ్ళీ నవంబర్లో ఏదో ఒక టైంలో వస్తాం, వచ్చి మీ అందరికీ ల్యాప్టాప్లు కూడా ఇచ్చే బాధ్యత మాది. వెంటనే ఆ కార్యక్రమం కూడా చేస్తాం. 3 కోట్ల రూపాయలతో ఒక చక్కటి మినీ స్టేడియం కూడా అవుట్డోర్ స్పోర్ట్స్కి అది కూడా ఏర్పాటు చేస్తాం. దాన్ని కూడా ఒక 6 నుంచి 8 నెలల లోపల దాన్ని కూడా పూర్తి చేస్తాం. ఒక స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డిజిటల్ ల్యాబ్, ఒక 1000 కంప్యూటర్లతో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ డిజిటల్ ల్యాబ్ చేస్తాం. అది కూడా మీ చేతుల్లో పెడతాం. ఒక 50 అదనపు తరగతి గదులు, ఒక 50 అడిషనల్ క్లాస్ రూమ్స్ మీకోసం, మోడర్న్ క్లాస్ రూమ్స్ విత్ మోడర్న్ ఫర్నిచర్, అది కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ఆడిటోరియంని కూడా ఆధునీకరిస్తాం. రోజురోజుకి మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా వర్సిటీలో కొత్త కోర్సులు రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఇందులో భాగంగా కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి ఆధునిక కోర్సులు పెట్టేలా చర్యలు తీసుకోవాలని వీసీకి సూచించారు. ఇంకొక మాట కూడా నాకు అక్కడ పిల్లలు P1, P2లో చెప్పినారు. పిల్లలు ఏం చెప్పారంటే కొంత ఇంకా క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ రావాల్సిన అవసరం ఉంది టీచింగ్లో. ముఖ్యంగా ఫిజిక్స్ గురించి చెప్పారు. ఎందుకు చెప్పారో తెలియదు, కానీ కొద్దిగా ఫిజిక్స్ లో ఇంకా స్టాండర్డ్స్ ఇంప్రూవ్ కావాలా. రెండోది ఏం చెప్పినారంటే ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, స్పేస్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్, డ్రోన్ టెక్నాలజీ, వీటిని అందిపుచ్చుకొని మేము కూడా ఉన్నతమైన స్థానాలకు పోవాలనుకుంటున్నాం. మాకు అట్లాంటి కోర్సెస్ మా దగ్గర పెట్టండి అని చెప్పి ఆ పిల్లలు చెప్తా ఉన్నారు. నేను విద్యాశాఖ మంత్రి గారిని, వీసీ గారిని కూడా కోరుతా ఉన్నాను, ఆ దిశగా బలమైన ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం కోరినవన్నీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, విద్యార్థులు సైతం అంతే బాధ్యతగా మెలగాలని సూచించారు. స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ఉద్యమ స్ఫూర్తితో వర్సిటీని సవ్యమైన దారిలో పెట్టాలని సూచించారు. ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు. డెఫినెట్గా ఈ కార్డు నుంచి నేను కూడా కొంత, మా అక్క నేను ఇద్దరం కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. నేను కూడా 6 నెలలకు ఒకసారి కంపల్సరీ వస్తాను.
ఇప్పుడు మీరు అడిగిన ప్రతిదీ చేయడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది. నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంది, మీరు దయచేసి యూనివర్సిటీ క్యాంపస్ ని ఒక బాధ్యతతో సవ్యమైన దారిలో దీన్ని పెట్టండి అని కోరుతున్నాను. మీరు ఎట్లయితే ఆ ఉద్యమాన్ని చాలా పద్ధతిగా చేసిందని నేను చెప్పినో, ఇది కూడా ఉద్యమ స్ఫూర్తితో క్యాంపస్ ని బాగు చేద్దామనే ఒక స్పిరిట్ కనుక మీరు పిల్లల్లో తీసుకొని రాగలిగితే డెఫినెట్ గా మీ క్యాంపస్ నిజంగా కూడా ఒక మోడల్ క్యాంపస్ అవుతుంది. విద్యార్థుల నుంచి కొత్త ఆవిష్కరణలు రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. వర్సిటీలో ఇన్నోవేషన్ వారోత్సవాలు లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని వీసీకి సూచించారు. విద్యార్థులు ఉద్యోగాల కోసం చూడకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఉద్బోధించారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం దీపాయిగూడలో పర్యటించిన మంత్రులు ఇటీవల మాతృవియోగం కలిగిన మాజీ మంత్రి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శించారు. జోగు రామన్న మాతృమూర్తి భోజమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబీకులను పలకరించారు. అనంతరం ఆదిలాబాద్ కు చేరుకుని రిమ్స్ ఆసుపత్రి ఎదుట ఉన్న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి పట్టణంలోని బీజీఎన్ డేటా సొల్యూషన్స్ ఐటీ సంస్థ ఉద్యోగులతో భేటీ అయ్యారు. ఉద్యోగుల సౌకర్యార్థం మౌలిక వసతుల కోసం ₹1.5 కోటి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ లో త్వరలో ఐటీ పార్కుకు శంకుస్థాపన చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎంత ప్రయత్నించినా కేంద్రం పట్టించుకోలేదని కేటీఆర్ ఆక్షేపించారు. రాష్ట్ర విభజన సమస్యలపై ఢిల్లీలో జరగనున్న సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల బృందం హాజరు కానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యలు, వివాదాల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నార్త్ బ్లాక్లో 2 రాష్ట్రాల అధికారులతో భేటీ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, విభజన అంశాల బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర అధికారులు సమావేశానికి హాజరు కానున్నారు. విద్యుత్ బకాయిలు, సింగరేణి సంస్థ అనుబంధ ఆప్మెల్, పారిశ్రామిక రాయితీలు, పౌర సరఫరాల సంస్థ నిధులకు సంబంధించిన అంశాలు ఎజెండాలో ఉన్నాయి. విద్యుత్ బకాయిల అంశాన్ని సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించేందుకు రాష్ట్ర అధికారులు సిద్ధమయ్యారు. ఏపీకి ఇవ్వాల్సిన 6,700 కోట్లను మినహాయించినప్పటికీ రాష్ట్రానికి ఇంకా 12,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయని ప్రభుత్వం అంటోంది. ఈ విషయాన్ని సమావేశంలో మరోసారి చెప్పనున్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నిక ముందట రాజస్థాన్ కాంగ్రెస్లో నెలకొన్న సంక్షోభం నివారణకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. సచిన్ పైలట్ రాజస్థాన్ సీఎం కాకూడదనే లక్ష్యంతో గెహ్లోత్ వర్గం అధిష్టానానికే షరతులు విధించింది. ఈ నేపథ్యంలో పరిస్థితి చక్కదిద్దేందుకు సీనియర్లతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంతనాలు జరుపుతున్నారు. సీనియర్ నేత కమల్ నాథ్ను మధ్యవర్తిత్వం కోసం రాజస్థాన్ పంపాలని భావిస్తున్నారు. రాజస్థాన్లో పరిణామాలను మల్లికార్జున ఖర్గే, అజయ్ మోకెన్ సోనియా గాంధీకి వివరించారు. రాజస్థాన్ సంక్షోభంపై రాతపూర్వక నివేదిక అందివ్వాలని సోనియా గాంధీ వారిని కోరారు. రాజస్థాన్ కాంగ్రెస్ లో గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు రేపిన చిచ్చు కొనసాగుతోంది. సంక్షోభ నివారణపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ నాయకుడు కమల్ నాథ్ ను రంగంలోకి దించే అవకాశాలను పరిశీలిస్తోంది. తక్షణం ఢిల్లీకి రావాలని కమల్ నాథ్ ను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశించారు. గహ్లోత్ వర్గంతో ఆయన చర్చలు జరిపి సమస్యను కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జయపూర్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ తో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే సమావేశమయ్యారు. కాంగ్రెస్ లో ఐకమత్యం అవసరమని గెహ్లోత్తో భేటీ తర్వాత ఆయన చెప్పారు. పార్టీ కోసం అందరూ కలిసి పనిచేయాలని అభిలషించారు. అశోక్ గెహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైతే మరొకరికి రాజస్థాన్ సీఎం పదవి కట్టబెట్టాలనే ఆలోచనను గెహ్లోత్ వర్గం తిరస్కరిస్తోంది. ఈ మేరకు 90 మందికి పైగా గెహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు జైపూర్లోని సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశానికి గైర్హాజరయ్యారు. అశోక్ గెహ్లోత్ ఏఐసీసీ అధ్యక్షుడు అయితే కాంగ్రెస్ విధానం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి అమలు చేయాలని సోనియా గాంధీ భావించారు. ఈ మేరకు సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించేందుకు మల్లికార్జున ఖర్గేను పరిశీలకుడిగా నియమించి పంపారు. సచిన్ పైలట్ ను రాజస్థాన్ సీఎం చేస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి హాజరు కాలేదు. స్పీకర్ వద్దకు వెళ్లి తమ రాజీనామా లేఖలను అందించారు. అయితే స్పీకర్ కార్యాలయం మాత్రం రాజీనామా లేఖలపై అధికారిక ప్రకటన చేయలేదు. చివరకు రాజస్థాన్ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు అజయ్ మాకెన్, ఏఐసీసీ పరిశీలకుడు మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు ముగ్గురు
ఎమ్మెల్యేలు ప్రతాప్ కచారియవాస్, ఎస్ దరివాల్, సిపి జోషి 3 డిమాండ్లు అధిష్టానం ముందు ఉంచారు. రాజస్థాన్ సీఎంగా ఎవరు ఉండాలో అక్టోబర్ 19 తర్వాత ఎన్నికయ్యే కాంగ్రెస్ అధ్యక్షుడికే వదిలిపెట్టాలని తొలి డిమాండ్ వినిపించారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రావాలని ఖర్గే, మాకెన్ కోరగా తాము బృందాలుగానే వస్తామని తమ వాదన వినాలని పట్టుబట్టారు. అశోక్ గెహ్లోట్ వర్గమైన 102 మంది ఎమ్మెల్యేల నుంచే సీఎంను ఎంపిక చేయాలని, సచిన్ పైలట్ వర్గాన్ని చేయరాదని 3వ షరతుగా విధించారు. షరతులతో కూడిన తీర్మానం ఆమోదించడం సరికాదని తాము చెప్పినట్లు మాకెన్ వెల్లడించారు. ఒక్కొక్క ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్య పరిష్కరించాలన్న తమ ప్రయత్నం నెరవేరలేదని ఆయన చెప్పారు. జైపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్న అజయ్ మాకెన్, మల్లికార్జున ఖర్గే నేరుగా సోనియా గాంధీ ఇంటికి వెళ్లి ఆమెకు అక్కడి పరిస్థితులను వివరించారు. రాజస్థాన్ సంక్షోభం రాతపూర్వక నివేదిక ఇవ్వాలని సోనియా వారిని కోరారు. తన నాయకత్వంపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్ ను రాజస్థాన్ సీఎంను చేయకుండా ఉండేందుకు అశోక్ గెహ్లోట్ తన వర్గం ఎమ్మెల్యేలతో సంక్షోభం లేవదీసినట్లు ప్రచారం జరుగుతోంది. పైలట్ కు కాకుండా స్పీకర్ జోషి సహా ఇతరులు ఎవరికైనా సీఎం పదవిని కట్టబెట్టాలని ఆయన కోరుతున్నట్లు సమాచారం. మరోవైపు రాజస్థాన్లోని జోధ్పూర్లో సచిన్ పైలట్ చిత్రాలతో పోస్టర్లు వెలిశాయి. నూతన శకానికి సమయమైందనే సందేశంతో పోస్టర్లు ముద్రించారు. నిర్లక్ష్యంగా తీసిన గోతులు 3 చిన్నారుల ప్రాణాలను తీసుకున్నాయి. దసరా సెలవులు, బతుకమ్మ వేడుకల వేళ 3 కుటుంబాలకు తీరని వేదన మిగిల్చింది. ఆడుకునేందుకు వెళ్లిన తమ బిడ్డలు విగత జీవుల్లా మారడాన్ని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లల ఆట సరదా, గ్రామ శివారులో ఇష్టానుసారంగా తీసిన గోతులు, అధికారుల నిర్లక్ష్యం వెరసి 3 చిన్నారుల్ని బలిగొన్నాయి. బతుకమ్మ సంబరాల వేళ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని సోలిపూర్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదం నెలకొంది. దసరా పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవులు రావడంతో సోలిపూర్కు చెందిన సాజిదా నయీం కుమారుడు 13 ఏళ్ల ఫరీద్, సలీం 7 ఏళ్ల కుమారుడు సైఫ్, భిక్షపతి కుమారుడు 8 ఏళ్ల అక్షిత్తో పాటు మహేందర్ కుమారుడు 8 ఏళ్ల సంజయ్ ఆడుకునేందుకు ఇళ్ల నుంచి బయటకెళ్లారు. సోలిపూర్ శివారులో ఉన్న వెంచర్లో ఆడుకుంటున్న ఈ నలుగురు బతుకమ్మల్ని చూసేందుకు అక్కడే ఉన్న గోతుల వద్దకు వెళ్లారు. ఇటీవల వర్షాలకు నిండుకుండల్లా ఉన్న గోతుల వద్దకు వెళ్లిన పిల్లలు అందులో చేపలు ఉంటాయని భావించి పట్టేందుకు దిగారు. ముందుగా ఫరీద్ అందులో దిగి మునిగిపోతుండగా స్నేహితుణ్ణి కాపాడేందుకు మిగిలిన 3 పట్టుకుని నీటిలో పడిపోయారు. ఇలా ఫరీద్, సైఫ్, అక్షిత్లు గోతిలో మునిగిపోగా సంజయ్ అతి కష్టం మీద బయటపడ్డాడు. ప్రాణాలతో బయటపడిన బాబు ఊళ్ళోకి చేరుకుని గ్రామస్తులకు విషయం చెప్పాడు. వారంతా వెంచర్ వద్దకు పరుగులు తీసి గోతిలోకి దిగి వెతకగా ఫరీద్, సైఫ్, అక్షిత్ మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంట్లో నుంచి ఆడుకునేందుకు బయటకు వెళ్లిన తమ బిడ్డల్ని విగత జీవులుగా చూసిన ఆ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. పిల్లల మృతదేహాల వద్ద వారు రోదిస్తున్న తీరు అక్కడున్న వారితో కన్నీరు పెట్టించింది. వెంచర్ వద్దకు చేరుకున్న షాద్నగర్ పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. అంటే ప్లాటింగ్ చేసిన వెంచర్ ఒక 13 ఏళ్ల కింద చేసిన వెంచరు, అవన్నీ రోడ్లు తర్వాత ప్లాట్లు చేసి ఒక గవర్నమెంట్ మన జీపీకి ఇచ్చిన ల్యాండ్ కూడా కొంచెం ఉంది ఇక్కడ 10% ల్యాండ్. ఆ 10% ల్యాండ్లో ఈ మధ్యకాలంలో కొంచెం ఆ మట్టి తవ్వుకొని పోయారు ఎవరో. మరి వెంచర్ వేసినప్పుడే అది గుంత ఉండేనా లేదా ఈ మధ్య మన ఎవరైనా దోకొని పోయినా తెలియదు. ఒక 5-6 ఫీట్ల మందం లోపలికి అది గుంత ఉంటుంది. 13 సంవత్సరాలు ఫరీద్, అదేవిధంగా సాహెబ్ 7 సంవత్సరాలు, అక్షిత్ 7 సంవత్సరాలు. ఈ 3 పిల్లలు, ఇంకో పిల్లోడు కూడా వీళ్ళతో పాటు ఈ ప్రాంతం కంటే హాలిడేస్ ఉన్నందున వచ్చి నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆ చేపలు పట్టడానికో దేనికో లోపల దిగి కొంచెం తక్కువ నీళ్లు ఉన్నాయని దిగారు. కానీ ఆ లోపల 5-6 ఫీట్ల లోతున్న క్రమంలో ఫస్ట్ ఒక పిల్లోడు లోపలికి పోయే క్రమంలో ఇంకిద్దరు పిల్లలు కూడా పట్టుకున్నారు. ఆయన పట్టుకునే క్రమంలో ఆ 3 కూడా ఆ మెత్తటి మట్టి ఉంది, నీళ్లు ఉన్నాయి, ఆ లోపలికి వాళ్ళు జారీరు 3.
ఇంకొక 4వ పిల్లడు కొంచెం లోపల దాకా పోయి అది చూసుకుని ఏదో డేంజర్ ఉంది వాళ్ళు లోపల పోయినని బయటికి తిరిగి ఊళ్ళో వచ్చి చెప్పాడు. అప్పుడు విలేజర్స్ అంతా వచ్చి చూసారు. ఈ లోపలే ఈ 3 పిల్లలు ఆ నీళ్లలో పడి చనిపోవడం జరిగింది. వారెవరికి కూడా స్విమ్మింగ్ రాదు, ఈత రాదు. పిల్లల మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలికొచ్చిన అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని అడ్డుకుని కాసేపు ఆందోళనకు దిగారు. ఎట్టకేలకు పిల్లల మృతదేహాల్ని అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. వెంచర్ వాళ్ళ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఈవెన్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఇదంతా చూస్తూ ఉండాలి. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ వాళ్ళు చూస్తూ ఉండాలి. ఇట్లాంటి గుంతలు ఉండి ఆ గుంతలలో మరి పిల్లలు నేషనల్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చి విలేజెస్లో ఆడుతూ ఉంటారు. అటువంటి క్రమంలో యాక్సిడెంట్ జరగడం జరుగుతూ ఉంది. విలేజెస్లో కూడా కొంచెం ఇవన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళ సర్పంచ్కి చెప్పడమో, లేకపోతే మున్సిపల్ చైర్మన్ చెప్పడమో చెప్పి ఇవన్నీ కొంచెం మూపించే ప్రయత్నం చేయాలా. అదేవిధంగా గవర్నమెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మేము మాట్లాడతాం. ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అన్ని కూడా మేము ఈ రకంగా ఇది క్లోజ్ చేయించే ప్రయత్నం చేస్తాం. నెగ్లిజెన్స్ ఉంటే నెగ్లిజెన్స్ కేసు బుక్ చేసి చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం ఎవరైతే మిస్టేక్ ఉంటుందో వాళ్ళ మీద. రైతుల బావి వద్ద మీటర్లు పెట్టకపోవడంతో కేంద్రం ఇచ్చే 30,000 కోట్లను కేసీఆర్ వదులుకున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామునిపట్లలో పలు అభివృద్ది పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఢిల్లీ ప్రభుత్వం వడ్లు కొననని చేతులెత్తేస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి పేర్కొన్నారు. ముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వెనకబడి ఎండకుండా పంట చేతికి రాకపో, బోరు కాలకుండా, ట్రాన్స్ఫార్మర్ కాలకుండా మనకు పంట పండే పరిస్థితి లేకుండా. కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయతోని ఇలా కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి, బంగారం దాకా 2 పంటలు పండిస్తాం. కానీ ఇలా ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అయిపోయింది. అరే వడ్లు కొనండి అంటే మాకు వడ్లు కొనడం చేతగెట్టలేదు. ఇన్నేళ్ళకెళ్ళి కొన్నారు కానీ అబ్బా తెలంగాణలో ఏమైనా మ్యాజిక్ చేసిందా మీరు? ఇంతగానం పంట పడుతున్నది, ఇన్ని వడ్లు మేమేం చేసుకోవాలి, మేము కొనం అని చేతులు ఎత్తే ప్రయత్నం చేశారు. రారైస్ ఇవ్వమన్నారు. యాసంగి పంటలో ఈ ఎండకు రారైస్ రాదయ్యా బాబు, అన్ని నూకలైతే అంటే మీ జనానికి నూకల బుక్కు నేర్పింది అంటాడు పీయూష్ గోయల్ అంటాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ వైద్య కళాశాల రాకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. అంతేకాకుండా స్వార్థ ప్రయోజనాల కోసం NH5 రహదారిని ప్రతిమ కళాశాల నుంచి మలుపు తిప్పారని రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలిపారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో మంజూరు చేసిన జాతీయ రహదారి అలైన్మెంట్ మార్చి పంట పొలాల నుంచి వేయటం ద్వారా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాల్సిందిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి వినతి పత్రం ఇచ్చినట్టు పొన్నం ప్రభాకర్ తెలిపారు. సభ్యుడు వినోద్ కుమార్ గారు స్థానికేతరుడు కావడం వల్ల ఈ ప్రాంతంలో ఎటువంటి శ్రద్ధ, ముఖ్యంగా చేనేత వర్గానికి, పవర్లూమ్ వర్గానికి ఎటువంటి వాళ్ళు కూడా దాదాపు 8 సంవత్సరాలు అధికారంలో ఉన్నట్టు కేంద్రంలో కూడా. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వేరువేరుగా లేవు. మొత్తం బిల్లుల మద్దతు ఇచ్చుకుంటూ ఆయన పార్లమెంట్ సభ్యుడు కూడా 5 ఏళ్లు కావచ్చు. ఇప్పుడు ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్నాడు. అంటే దాదాపు 8 సంవత్సరాలు అధికారంలో ఉండి ఈ సిరిసిల్ల జిల్లాకు పార్లమెంట్ సభ్యుడిగా, ప్రణాళిక బోర్డు చైర్మన్ గా ఏం చేసినాడు అనేటువంటి ప్రశ్న అడుగుతా ఉన్నాం. రవాణా శాఖలో అందిస్తున్న పౌర సేవలు, ఆన్లైన్ సేవలపై అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో జరిగిన సమీక్షలో రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఆదాయ వ్యయాలపై ప్రత్యేకంగా చర్చించారు. మరిన్ని సేవలు ఆన్లైన్ ద్వారా అందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. సాధారణ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు సైతం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి తెలిపారు. రవాణా శాఖ మంత్రిగా 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రష్యాలోని ఓ పాఠశాలలో ఆగంతకుడు రక్తపాతం సృష్టించారు. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 13 మందిని బలిగొన్నాడు. రష్యాలోని ఇజెవ్స్కు నగరంలో జరిగిన ఈ ఘటనలో 20 మంది గాయపడ్డారు. మృతుల్లో 2 సెక్యూరిటీ గార్డులు, 2 టీచర్లు, 5 విద్యార్థులు ఉన్నట్లు రష్యా దర్యాప్తు కమిటీ వెల్లడించింది. దాడి అనంతరం దుండగుడు తనకు తాను కాల్చుకుని చనిపోయినట్లు వివరించింది. కాల్పుల సమాచారం అందిన వెంటనే పాఠశాలను చుట్టుముట్టినట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిని గుర్తించి హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదన్న అధికారులు ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు. దాడికి గురైన పాఠశాలలో 1 నుంచి 11 వరకు తరగతులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
తొలి రోజైన ఇవాళ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. నేటి నుంచి 10 రోజుల పాటు రోజుకో అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. విజయవాడ నవరాత్రుల్లో 14 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్న అధికారులు దానికి తగ్గట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వరద ఉధృతి దృష్ట్యా కృష్ణానదిలో స్నానాలు నిషేధించినట్లు తెలిపారు. ఘాట్ల వద్ద 800 జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. వినాయక గుడి నుంచి అమ్మవారి ఆలయం వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బతుకమ్మ 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 తీరైన తెలంగాణ బతుకమ్మ. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అటుకుల బతుకమ్మగా పిలిచే రెండో రోజు వేడుకల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వేడుకల్ని చూద్దాం. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ.
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. ఉద్యోగులు కార్యాలయం నుంచి తిరిగి వస్తున్న సమయంలో వర్షం పడుతుండటంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.